తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? అయితే మీకు ఈ సమాచారం చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకురాబోతున్న కొత్త లేబర్ కోడ్తో మీ జీతానికి రెక్కలొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు పాటిస్తున్న 29 పాత చట్టాల స్థానంలో 4 కొత్త కార్మిక చట్టాలను తీసుకొస్తోంది. ఈ కొత్త నియమాలు మీ జీతం లెక్కలు పూర్తిగా మార్చేయబోతున్నాయి. అసలు ఏంటి ఈ కొత్త చట్టాలు? వీటి వల్ల ప్రైవేటు జాబర్స్కు కలిగే లాభాలు ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పటి వరకు చాలా ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు జీతం ఇచ్చే పద్ధతిలో ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తూ వచ్చాయి. అదేంటంటే మీ మొత్తం జీతం సిటీసీలో బేసిక్ పే అండ్ డిఏ వంటి వాటిని చాలా తక్కువగా చూపిస్తున్నాయండి. కానీ హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ట్రావెలింగ్ అలవెన్స్, ఇతర అలవెన్స్లు మాత్రం ఎక్కువగా చూపిస్తాయి. ఇలా చూపించిన మీ చేతికొచ్చే టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగులు కూడా దీన్ని పట్టించుకునేవారే కాదు. అయితే ఈ పాత విధానం వల్ల ఉద్యోగులకు తెలియకుండానే పెద్ద నష్టం జరిగిపోయింది. ఎందుకంటే ఉద్యోగుల భవిష్యత్ నిధి ఈపీఎఫ్, గ్రాట్యుటీ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలను కేవలం బేసిక్ పేపై మాత్రమే లెక్కిస్తారు. బేసిక్ పే తక్కువగా ఉన్నప్పుడు మీ పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల రిటైర్మెంట్ సమయానికి మీ ఫండ్ చాలా తక్కువగా వస్తుందన్నమాట. ఇది ఎక్కువ కాలం ఉద్యోగం మీదనే ఆధారపడే వారికి తీవ్ర నష్టం కలగజేస్తోంది. ఇలా చేయటం వల్ల కంపెనీలు కూడా తమ వాటాగా తక్కువ పీఎఫ్ చెల్లించడం ద్వారా ఆ కంపెనీలు లాభపడేవన్నమాట. కేంద్రం తీసుకురాబోతున్న ఈ కొత్త 4 లేబర్ కోడ్స్తో ఈ పరిస్థితులన్నీ కూడా సమూలంగా మారబోతున్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై మీ మొత్తం జీతంలో కనీసం 50% ఖచ్చితంగా బేసిక్ పే డిఏ రూపంలో ఉండాలి. అంటే కంపెనీలు తప్పనిసరిగా మీ బేసిక్ శాలరీని పెంచక తప్పదు. ఈ కొత్త విధానం వల్ల ఉద్యోగులకు ఎన్నో లాభాలు ఉండబోతున్నాయి. మొదటి లాభం ఏంటంటే బేసిక్ పే పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. అలాగే 5 ఏళ్లు పూర్తయిన తర్వాత లభించే గ్రాట్యుటీ మొత్తం కూడా పెద్ద మొత్తంలో పెరుగుతుంది. ఇక్కడ గ్రాట్యుటీ అంటే ఒక ఉద్యోగి ఒకే సంస్థలో కనీసం 5 సంవత్సరాలు నిరంతరాయంగా పనిచేసినందుకు సంస్థ కృతజ్ఞతగా ఇచ్చే మొత్తం ఆర్థిక లబ్ధి అన్నమాట. ఇది ఉద్యోగికి రిటైర్మెంట్ సమయంలో లేదా ఉద్యోగం మానేసినప్పుడు తప్పక లభిస్తుంది. దీనివల్ల మీ రిటైర్మెంట్ ఫండ్, గ్రాట్యుటీ అండ్ పిఎఫ్ కలిపి అనూహ్యంగా భారీ మొత్తంలో మీ చేతికి వస్తుంది. మీరు రిటైర్ అయ్యే సమయానికి మీకు అందే మొత్తం చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. ఇది మీ భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు చాలా పెద్ద భద్రత కల్పిస్తుంది. ఇక రెండో లాభం ఏంటో తెలుసా? కంపెనీలు ఇకపై వేతనాల్లో తప్పుడు లెక్కలు చూపించే అవకాశం అస్సలు కుదరదు. మొత్తంగా ఈ కొత్త వేతన చట్టాల వల్ల రిటైర్మెంట్ ఫండ్ పెరుగుతుంది, గ్రాట్యుటీ పెరుగుతుంది, ఆర్థిక భద్రత లభిస్తుంది, కంపెనీల మోసాలు కూడా బాగా తగ్గిపోతాయి. ఈ మార్పులు మీ భవిష్యత్తుకు భరోసానిస్తాయి. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్లకు ఇది 100% లాభదాయకం అన్నమాట. కేంద్రం తీసుకురాబోతున్న ఈ కొత్త చట్టాలపై మీ అభిప్రాయం కూడా ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి.